ఏదైతే సమ్మర్ క్లాస్లో మనం నేర్చుకున్నామో అది ఇంకా మనం స్టార్ట్ చేసినాం అంతే. ఇప్పుడు ఇది సమ్మర్ క్లాసెస్ ప్రోగ్రామ్ అయిపోయింది, ఇక మొత్తం క్లాసెస్ అయిపోయినాయి అని కాదు. కేవలం మనం అర్థం కావడానికి కోసం ఏంటంటే మనం చదువుతూ పోవాలి. చదువుకుంటూ పోతే మనకు ఎడ్యుకేషన్ వస్తుంటే, మనకు తాలీం వస్తుంటే మనకు ప్రతి విషయం ఇస్లాం అనేది తొందరగా అర్థమవుతుంది. ఉర్దూ కూడా మనకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం ఇప్పుడు హాఫీజ్ ఖాన్ సాబ్ ఉర్దూలో చెప్పారు, మనకు కొన్ని పాయింట్స్ అర్థమైనాయి, కొన్ని అర్థం కాలేదు. ఎందుకు అంటామంటే మనకు ఉర్దూ మీద అంత పట్టు లేదు అని అర్థం. మనం తెలుగు ఎలాగైతే మాట్లాడుతున్నామో ఉర్దూ కూడా అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అల్హమ్దులిల్లా మీరు సమ్మర్ క్లాసెస్లో ఉర్దూ చదవడానికి నేర్చుకున్నారు. ఇంకా అలాగే పుస్తకాలు చదువుకుంటూ వెళ్తుంటే మనకు ఉర్దూ అనేది పర్టికులర్గా అర్థమవుతుంటుంది. ఎందుకంటే ఉర్దూ ఎందుకోసం నేర్చుకోవాలంటే మన ఇండియాలో మొత్తం ఎక్కువ నడిచేది ఏం లాంగ్వేజ్ అండి? హిందీ ఉర్దూ ఒకటే లాగా ఉంటుంది. మన తెలుగు అంటే 2 స్టేట్లోనే నడుస్తుంది. ఇంకో విషయం, మన ఇస్లాం ఏదైతే ఉందో అరబిక్ తర్వాత ఉర్దూలో ఎక్కువగా ట్రాన్స్లేట్ చేయబడింది. మనం ఇస్లాంని తొందరగా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలా అంటే మనము ఉర్దూ ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ జనరేషన్లో అయితే మనకు లాంగ్వేజ్తో అవసరమే లేదు. ప్రతి విషయం మనం ఇంటర్నెట్లో నేర్చుకోగలం. అందుకే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఉర్దూ ఇంకా అరబీ ఏమవుతుందంటే మనకు తాలీం అనేది, ఎడ్యుకేషన్ అనేది మనకు వేరే వాళ్ళతోని ఏమంటారు అలాగే వేరే చేస్తుంది అనమాట. అంటే మనకు ఒక ప్రత్యేకంగా ప్రత్యేకం చేస్తుంది అందరిలో ఎడ్యుకేషన్ అనేది. అందుకే మనం ఎడ్యుకేషన్ దీని పరంగా కానీ ఈ దునియా పరంగా కానీ ప్రతి విషయం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా మనం ఏం చదువుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏం తర్వాత మన టార్గెట్ ఏముంది, ప్రతి విషయం మనం గుర్తు పెట్టుకొని ముందుకు సాగాలి. ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఏదైతే నడుస్తుందో కాలము, ప్రతి విషయం ముసల్మాన్కే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముస్లిం అనేవాడు మన ఇండియాలో మన జీడిపిలో ఎంత కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది వాళ్ళది అని వాళ్ళు అడుగుతున్నారు. మనం ఒక 30 years బ్యాక్ పోతే మన ముస్లిమ్స్ అడ్మినిస్ట్రేషన్లో చాలామంది ఉంటారు. అంటే ఏదైతే పోలీసులు, ఇవి ఐఏఎస్ ఐపీఎస్లు ఇలా ఉందో మన అడ్మినిస్ట్రేషన్, దాంట్లో మన ముస్లిమ్స్ యొక్క సంఖ్య ఎక్కువ ఉండే. ఒక 30 సంవత్సరాల తర్వాత ఆ సంఖ్య పెరగాలనా తగ్గాలనా? పెరగాల. కానీ ఇక్కడ ఏమైంది? తగ్గింది. అందుకే మన టార్గెట్ ఎక్కువైంది. అదే మనం చదువుకొని స్ట్రాంగ్గా ఉంది, మన అడ్మినిస్ట్రేషన్లో మన యొక్క హిస్సా ఉంది, మన యొక్క భాగం ఉంది, మనం మంచిగా చదువుకొని ఎడ్యుకేటెడ్గా ఉండి ప్రతి విషయాన్ని ఏదైతే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దాన్ని సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తుంటేనే మనము దీంట్లో కాంట్రిబ్యూషన్ చేయగలుగుతాం. అందుకే మనం ఏదైనా సరే ఈ యొక్క కాలేజ్కి వెళ్ళినా సరే మనం ఏం సబ్జెక్ట్ తీసుకున్నాము, ఏం చదువుతున్నాము, అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనం టార్గెట్ పెట్టుకోవాలి. మనము ఒక 5 years తర్వాత నేను ఇక్కడ ఉండాలి అని టార్గెట్ ఖచ్చితంగా మన లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి. టార్గెట్ లేకపోతే లేదు. బండి స్టార్ట్ చేసినాం మనం కర్నూలుకి పోవాలని, కర్నూలు టార్గెట్ ఉంటేనే కదా కర్నూలు కూడా. లేదా స్టార్ట్ చేసినాం ఊరికే వెళ్తున్నాం గేర్ వేసుకుని అంటే ఎక్కడ పోవాలా? అలా అవుతుంది మన లైఫ్లో. అందుకే మనం నేర్చుకుంటున్నాం అంటే ఉర్దూ, అరబీ, ఇంగ్లీష్ ప్రతి విషయం పర్ఫెక్ట్గా రావాలి. ముస్లిం అన్నవాడు ఇలా పర్ఫెక్ట్గా ఉంటాడు అని వేరే వాళ్ళకు తెలిసిపోవాలి. అదే ముస్లిం అంటే పర్ఫెక్ట్గా ఉంటారు ప్రతి విషయంలో అని. అందుకే మనము మన టార్గెట్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఉర్దూ నేర్చుకోవాలా, అరబీ నేర్చుకోవాలా. తర్వాత మనం ఏదైతే కాలేజ్లో మనం ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకుంటున్నామో అది పర్ఫెక్ట్గా ప్రతి విషయం, క్లాసులు పర్ఫెక్ట్గా వినాలి, ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాయాలి. మన టార్గెట్ ఎంత? 600 మార్క్స్ అంటే 600 మార్కులు రావాలి మనకు. 400 500 వద్దు, 600 ఉన్నాయంటే 600 రావాలి మనకు ఖచ్చితంగా. అలా టార్గెట్ పెట్టుకోవాలా. మనం ఉర్దూ నేర్చుకోవాలా. ఎన్ని రోజులు నేర్చుకోగలం? 1 నెలనా, 2 నెలలా, 3 నెలలా? టార్గెట్ పెట్టుకొని 3 నెలలు అయిపోగొట్టాలి. అది కంప్లీట్ చేసేయాలి. అది కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా. అరబీ నేర్చుకోవాలనుకుంటామా? అరబీ నేర్చేసుకోవాలా.
3 మంత్స్ టార్గెట్ పెట్టినామా, 3 మంత్స్తో ఎలాగైనా సరే మనకు పనులు ఉన్నాయా, లేదా పెండ్లి ఉందా, వర్షం పడుతుందా, అది ఊరికే ఏమంటారు బహానాది, సాకు. అది ఓన్లీ నేర్చుకోవాలంటే మనిషి 1 నెలలో 2 నెలలు నేర్చుకుంటాడు. అలా మనం టార్గెట్ ఖచ్చితంగా ప్రతి విషయము. ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఒక చదువుకోలేదు, ఒక 6 నెలలు ఇక్కడనే చదువుకుందాం అంటే ఇట్లనే టార్గెట్ పెట్టి ఇట్లనే చదవాలి. లేదు మీరు స్టార్ట్ నుంచే చదువుతున్నారు అంటే ఇంకా మీరు కష్టపడాల్సిన లేదు. మీరు స్టార్టింగ్ నుంచే మంచిగా క్లాసులు పెట్టున్నారు, మంచిగా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారంటే మీకు తర్వాత బరువు ఉండదు అన్నమాట. అలా మనము ముస్లిం అయినాక మనం ప్రతి విషయము ఒక డిసిప్లిన్లో నడుచుకుంటూ పోవాలా. ఇప్పుడు మనం ఇక్కడ జమ అయినాము, ఎందుకోసం వచ్చినాం, ఇక్కడ కూర్చున్నాం, మనం 30 days సమ్మర్ క్యాంప్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, అంతవరకు ఓకే. ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత ఏంటి, అయిపోవాలని ఎవరు మళ్ళీ కనబడకూడదు, నాకు ఎవరు మీరు కనబడకూడదు. అలాగా అట్లా కాదు. ఇది ఎందుకోసం పెట్టబడిందంటే ఏదో సంబరం చేసుకొని వెళ్ళిపోదామని, దావత్ చేసుకుని వెళ్ళిపోదామని కాదు. మీరు వచ్చి ఏమేమి విషయాలు జరుగుతున్నాయి, ఏమేమి విషయాలు మీరు నెక్స్ట్ చేయాలా, మీకు టార్గెట్ ఇవ్వబడుతుంది. ఆ టార్గెట్ బట్టి మీరు ముందుకు సాగుతూ వెళ్ళాలన్నమాట. అర్థమవుతుంది కదా మీరు చెప్పేది. మీరు కాలేజ్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నాతో మీరు ఖచ్చితంగా టచ్లో ఉండాలి అందరూ. ఫస్ట్ టార్గెట్. ఇంకో టార్గెట్ ఉర్దూ, అరబీ ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. సెకండ్ టార్గెట్. మూడో టార్గెట్ ఏంటంటే మన లింగనవాయిలో యూత్ టీం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు టీం వర్కే కదా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందో టీం వర్కే కదా. మనం డిస్కస్ చేసినందుకు